హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈరోజు మనం పుష్పరాజ్కి సంబంధించిన పార్ట్ 2కి సంబంధించిన 4 రోజుల కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిజంగా ఈ కలెక్షన్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోవడం అంటారా ఇంకేమంటారా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక కలెక్షన్లో సునామీ, ఎప్పుడైతే సునామీ వస్తుందో ఆ సునామీ ముందు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయినా తట్టుకోవడం కష్టమే, అవి అలా పడిపోవడం జరుగుతుంది. అలా పుష్పరాజ్ కలెక్షన్ల ముందు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద పెద్ద సినిమాల రికార్డులు అన్నీ కూడా పడిపోవడం జరిగింది. పుష్పరాజ్ ఇప్పుడు ఎలాంటి పని చేస్తున్నాడంటే పాత రికార్డులు ఏవైతే తుప్పంట రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులన్నిటి కూడా రంగులేసే ప్రయత్నంలో మన పుష్పరాజ్ ఉన్నాడు. విని ఎరగని విధంగా పుష్పరాజ్ కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. మన తెలుగు వాళ్ళందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునే సినిమా అని చెప్పొచ్చు. అలాగే మన పుష్పరాజ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, తగ్గేదిలే అని చెప్పి, ఇలాగా వాళ్ళు అలా మాట్లాడుకోవాల్సిన అలా డైలాగ్ కొట్టాల్సిన సమయం ఇది. చాలా పెద్ద పెద్ద రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంకో 2 రోజుల్లో పుష్ప 2 సినిమా 1000 కోట్లు అందుకోబోతుంది. కేవలం 2 రోజుల్లోనే 1000 కోట్లు అందుకోబోతుంది. సో అది ఏ విధంగా అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మళ్ళొకసారి పుష్ప 2కి సంబంధించిన డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో బేసిక్గా పుష్ప 2 సినిమా రిలీజ్కు ముందే అదిరిపోయే హైప్తో రావడం జరిగింది. ప్రతి దాన్ని కూడా మార్కెట్ స్ట్రాటజీ అదిరిపోయే విధంగా వీళ్ళు చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళు టార్గెట్ చేసింది నార్త్ మార్కెట్ని. సో ఆ మార్కెట్ వల్లే వీళ్ళకి ఈరోజు అదిరిపోయే గ్రోత్ అయితే రావడం జరుగుతుంది. పుష్పరాజ్కి సంబంధించి మొదటి ఈవెంటే పాట్నాలో పెట్టడం వెనుక అసలు కారణం ఏంటనేది ఈరోజు మనకు అర్థం కావడం జరుగుతుంది. సో పుష్పరాజ్కి సంబంధించిన డే బై డే కలెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. హిందీ లాంగ్వేజ్ ఉందో హిందీ లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకున్నట్టయితే మొదటి రోజు పుష్పరాజ్ హిందీలో దాదాపు 72 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అప్పటి వరకు హిందీలో ఎక్కువ కలెక్షన్ సాధించిన మూవీ ఏదంటే జవాన్. హిందీలో ఓపెనింగ్ డే రోజు దాదాపు 65 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఆ రికార్డ్ని అయితే పుష్ప 2 ఎగరగొట్టేసి దాదాపు 72 కోట్ల మొదటి రోజు హిందీ మార్కెట్లో మన సౌత్ హీరో అయితే హిందీ మార్కెట్లో తన కలెక్షన్ని తన స్టామినాను చూపించడం జరిగింది. నెక్స్ట్ డే హిందీలో మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 55 కోట్ల నుంచి 60 కోట్లు కలెక్ట్ చేస్తామని మనం చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే దాదాపు 59 కోట్ల రూపాయలను అయితే పుష్పరాజ్ సెకండ్ డే అయితే వసూలు చేయడం జరిగింది. కానీ మూడో రోజు అంటే సాటర్డే ఆఫ్ హాలిడే, ఆ రోజు నుంచి అసలైన కథ అయితే మొదలు కావడం జరిగింది. పుష్పరాజ్ ఏదైతే మొదటి రోజు 72 కోట్లను వసూలు చేయడం జరిగిందో, సో ఆ కలెక్షన్ చూస్తే నాకు తెలిసి బాలీవుడ్ కాళ్ళకైతే నిద్ర పట్టిందో లేదో. శనివారం మూడో రోజు ఈ కలెక్షన్ చూస్తే నిజంగా వాళ్ళకి నిద్ర పడుతుందా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే శనివారం రోజు ఈ సినిమా హిందీలో మొదటి రోజు పుష్పరాజ్ 72 కోట్లను వసూలు చేస్తే మూడో రోజు అత్యధికంగా 76 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. సో మొదటి రోజు 72 కోట్లు, మూడో రోజు ఏమో 76 కోట్లను వసూలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈరోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈరోజు కలెక్షన్స్ అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. మొదటి రోజు 72 కోట్లు, రెండో రోజు 59 కోట్లు, మూడో రోజు 76 కోట్లు. ఈరోజు ఏకంగా మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 80 కోట్లను అయితే పుష్పరాజ్ అయితే వసూలు చేయబోతున్నాడు. 80 కోట్లను పుష్పరాజ్ వసూలు చేయబోతున్నాడు. ఈ రికార్డ్ని కొట్టాలంటే ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ ఒక్కడి వల్ల కూడా కాదు. షారుఖ్ ఖాన్ మన సౌత్కి సంబంధించిన ఏదైనా హీరోతో కొలాబరేట్ అయితే ఏదైనా సినిమా తీస్తేనే ఖచ్చితంగా ఈ రికార్డుని కొట్టే అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా అయితే రికార్డుని కొట్టే అవకాశమే లేదు. పుష్పరాజ్ మెయిన్గా హిందీ మార్కెట్లో మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 287 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 340 కోట్లను వసూలు చేయడం జరిగింది. సో పుష్పరాజ్ మొదటి 4 రోజుల్లో అంటే ఈ 4 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. అంతకంటే ముందు మొదటి 4 రోజుల్లో ఇప్పటివరకు ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు ఏవి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఆ 3 కూడా మెయిన్గా మన సౌత్ సినిమాలే. బాహుబలి 2 మొదటి 4 రోజుల్లో దాదాపుగా 640 కోట్లను వసూలు చేయడం జరిగింది. తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా మొదటి 4 రోజుల్లో 560 కోట్లను వసూలు చేయడం జరిగింది. కేజీఎఫ్ 2 మొదటి 4 రోజుల్లో 540 కోట్లను వసూలు చేయడం జరిగింది. కానీ ఈ సినిమాలన్నీ కూడా త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2 ఈ 3 సినిమాలు కూడా శుక్రవారం రిలీజ్ కావడం జరిగింది. అంటే 3 రోజుల వీకెండ్ మాత్రమే రావడం జరిగింది. కానీ ఇక్కడ పుష్ప 2 సినిమాకి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. అదొక అడ్వాంటేజ్ సినిమాకి. అలాగే ఈ సినిమా టికెట్లు భారీగా పెంచారు కాబట్టి మొదటి 4 రోజుల్లో పుష్ప 2 దాదాపుగా, సో అంతకంటే ముందు డే బై డే కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 మొదటి రోజు అక్షరాల 295 కోట్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. తర్వాత రోజు సెకండ్ డే దాదాపు 155 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు పుష్ప 2 సినిమా అంటే శనివారం 170 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు ఈ రోజు సండే అన్ని లాంగ్వేజ్లో పాజిటివ్ రాకుంది కాబట్టి దాదాపుగా ఈరోజు 200 కోట్లను అక్షరాల 200 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే పుష్ప 2 మొదటి 4 రోజుల్లో, అంతకంటే ముందు బాహుబలి 2 మొదటి 4 రోజుల్లో 640 కోట్లు, త్రిబుల్ ఆర్ 560 కోట్లు, కేజీఎఫ్ 2 540 కోట్లు, పుష్ప 2 సినిమా మొదటి 4 రోజుల్లో 819 కోట్లను వసూలు చేయడం జరుగుతుంది. అక్షరాల 819 కోట్లను వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపటి నుంచి వర్కింగ్ డే స్టార్ట్ అవుతాయి కాబట్టి కలెక్షన్స్లో ఒక 30-40% అయితే అవడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా 2 లేదా 3 రోజుల్లో, నేను అనుకుంటాను ఇంకా 2 రోజులనే అనుకుంటాను, 2 రోజుల్లో 1000 కోట్లు కొట్టే అవకాశం ఉంది. అంతవరకు 1000 కోట్లను చాలా ఫాస్ట్గా అందుకున్న సినిమా ఏదంటే బాహుబలి 2 మొదటి 10 రోజుల్లో 1000 కోట్లను అందుకోవడం జరిగింది.
కానీ ఈ సినిమా నాకు తెలిసి 7 రోజుల్లోనే లేకపోతే 6 లేకపోతే 7 రోజుల్లో ఈ సినిమా 1000 కోట్లను అందుకునే అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక అదిరిపోయే రికార్డ్ అనే చెప్పొచ్చు. సో మొదటి 4 రోజుల్లోనే పుష్ప 2 దాదాపు 819 కోట్లను వసూలు చేసిందంటే నాకు తెలిసి మంగళవారం రోజుకల్లా ఈ సినిమా 1000 కోట్లను అందుకునే అవకాశం ఉంది. చరిత్రలో ఇది కనీ విని ఎరగని విధంగా అనమాట. సో ఈ సినిమాకి సంబంధించిన రికార్డుని బద్దలు కొట్టాలంటే అంటే చాలా కష్టమే. కానీ ఏ సినిమాకి సంబంధించిన రికార్డుని అయితే ఇంకో సినిమా ఖచ్చితంగా బద్దలు కొట్టడం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన రికార్డు నాకు తెలిసి స్పిరిట్ కానీ, లేదా పుష్ప పార్ట్ 3 కానీ, లేదా SSMB 29 వచ్చిందంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న సినిమా రికార్డులు అన్నీ ఎగిరిపోవాల్సిందే ఖచ్చితంగా. సో ఫైనల్గా నేను మీకు అడగడం జరుగుతుంది, పుష్ప 2 సినిమా ఎన్ని రోజుల్లో 1000 కోట్లు అందుకోవడం జరుగుతుంది? 6 రోజుల్లోనా 7 రోజుల్లోనా అని మీరు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.